హాయ్ అండి. నేను విజయభారతి. నేనండి మీకు ఈరోజు ఒక వంట చేసి చూపిస్తాను. దాన్ని బీరకాయ కట్లెట్, బీరకాయ చాప్స్ అంటారండి. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను మీకు. మొదట ప్యాన్ పెట్టుకొని, దోశ ప్యాన్ పెట్టుకుంటామండి. దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ స్ప్రెడ్ చేసి ప్యాన్ అంతా అయితే వేడెక్కేలాగా చేసుకోవాలి. అది వేడెక్కుతుందండి. మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే బీరకాయలు కట్ చేసి కొద్దిగా బాయిల్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఆ బాయిల్ చేసి కొద్దిగా మొక్కజొన్న పిండి, అదే కార్న్ ఫ్లోర్, కొద్దిగా వరిపిండి, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి కలుపుకొని మెత్తగా చేసుకోవాలండి. ముద్దగా చేసుకున్నాక చూడండి, ఇలా ముద్దలా చేసుకొని ఈ ముద్దని రౌండ్గా బాల్లా చేసుకొని వేడెక్కిన ప్యాన్ మీద చాప్స్లా వేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పన్నంతో బాగుంటుంది, సాంబార్ రైస్తో బాగుంటాయండి. ఇవి ఈవినింగ్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకొని పిల్లలకి ఇస్తే మంచిదండి. బీరకాయ కూర ఇష్టపడిన వాళ్ళు బీరకాయని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. బీరకాయ చాప్స్. చూడండి, బీరకాయ చాప్స్ రెడీ అవుతున్నాయి. ఆయిల్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలండి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని కాలనివ్వాలండి. అలా తిరగవేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇలాగా దీన్ని తిప్పుకోవాలండి. తిప్పుకొని మరొక 2 మినిట్స్ ఉంచాక బీరకాయ చాప్స్ రెడీ. చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో? చూడడానికే బాగున్నాయి, తింటే